హలో, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనము ఈరోజు చూడు మర్యాద చేద్దాం అయిపోయింది. ఇంకో ఫస్ట్ పార్ట్ మీది తెలుగు తల్లి అయిపోయింది. ఇప్పుడు మూడవ లెసన్ అయిన మంచి బాలుడు చూడు తీవ్రతమేది సహానుభూతి ప్రక్రియ గేయకథ. దీని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఏదుంది అనేసి. మంచి బాలుడు దాన్ని రాసింది ఎవరు? ఆలూరి బైరాగి రాశారనమాట. ఓకేనా, దీంతో స్టోరీ ఏముంది చూద్దాం. చూడి, దీన్ని నేర్చుకోవడం వల్ల మనకేమొస్తుందంటే అంటే గేయాన్ని రాగయుక్తంగా అభినయంతో పాడగలుగుతారనమాట. పాఠ్యేతర అంశాలు చదివి అడిగిన విధంగా ప్రశ్నలు చెప్పగలుగుతాం. గేయ సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పగలరు. చిత్రాల ఆధారంగా కథను ఎదిరించి చెప్పగలరు అనమాట. అదేవిధంగా వాక్యాంత బిందువు, స్వల్ప విరామం, కామాల గురించి మనం తెలుసుకుంటాం. చిన్న చిన్న గేయ పదాలలో తప్పులు లేకుండా పాడడానికి ట్రై చేద్దాం. ఓకేనా, చూడండి. దీనిని చేసింది ఎవర్రా అంటే చూడు, ఆలూరి బైరాగి. ఎవరు? ఆలూరి బైరాగి అనమాట. ఓకేనా, ఆలూరి బైరాగు. చూడు, 1925 సంవత్సరం 11వ నెల 5వ తేదీ నవంబర్ 5వ తేదీన జన్మించడం జరిగింది. చూడు, 1978లో చనిపోవడం అనేది జరిగిందనమాట. 9/9/1978లో 20వ శతాబ్దపు చూడు 20వ శతాబ్దపు అగ్రశ్రేణి కవులలో ఒకరనమాట. ఎవరు? ఆలూరి బైరాగి గారు. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి కవులలో ఆలూరి బైరాగి ఒకరనమాట. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన వ్యక్తి ఎవరంటే ఆలూరి బైరాగి. చూడు, ఆలూరి బైరాగి యొక్క రచనలు చూడి: చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం ఆయన యొక్క ప్రసిద్ధ రచనలు అనమాట. బాలల కోసం చక్కటి గేయ కథలు అనేది రచించడం జరిగింది. ఎవరు? ఆలూరి బైరాగి గారు. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందడం జరిగింది. చూడండి, ఈయన 20వ శతాబ్దపు అగ్రశ్రేణి కవుల్లో ఒకరని చెప్పుకున్నాం. మానవుడి యొక్క అస్తిత్వ ఆవేదనకి వెలువరించడం జరిగింది. చూడండి, చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం ఆయన యొక్క ప్రసిద్ధ రచనలు. బాలల కోసం చూడండి, బాలల కోసం ఏం చేశాడు? చక్కటి గేయ కథను రాయించాడు. కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారం కూడా పొందాడు. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఎలా గుర్తుపెట్టుకోవాలి? చూడి, చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం ఆయన రచనలు. ఆలూరి బైరాగి గారు చూడు, ఆలూరి బైరాగి గారు దివ్య అనే భవనంలో, ఓకేనా, దివ్య అనే భవనంలో చీకటిలో ఆగమగీతి అంటే గీతాలు పాడుకుంటూ నీతిలో పడిపోవడం అనేది జరిగింది. ఎవరు? మన ఆలూరి బైరాగి గారు అనమాట. దివ్య భవనంలో ఏం చేశాడు? చూడు, ఆగమగీతి పాఠాలు పాడుకుంటూ చీకటిలో ఏం చేశాడు? నూతిలోకి పడిపోవడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గ్రహీత. ఓకేనా, ఇప్పుడు ఈ యొక్క గేయ కథని చూద్దాము. ఓకేనా, చూడండి, మంచి బాలుడు గేయ కథ చూద్దాం. తల్ల మిల్ల మెరుపులు మెరిసి, హోరున జోరున వర్షం కురిసి, వీధుల్లో కాలువలు కట్టాయి, కాలువలు నిండా నీళ్ళొచ్చాయి, చెప్పులు తడిసి బట్టలు తడిసి, చిందే నీళ్లకు బురదకు జడిసి, జనులు మెల్లగా పోతున్నారు, లేకుంటే జారే పడతారు. ఆ త్రోవన పాపం ముసలమ్మ, కాటికి కాళ్ళు చాచినట్లుంది, గడగడ వనికి తడబడతనికి అడుగులు లెక్కెడుతూ పోతున్నది. మొదలక ఎవ్వరి త్రోవన వారు, పిన్నలు పెద్దలు పోతున్నారు, వనికే తొనికే ఆ ముసలమ్మకు ఎవ్వరు సాయం చేసేవారు. నెక్స్ట్ ఏముంది? ఇంతలో నా దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా, పిల్లలు వడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ, కిలకిలలాడే ఆడే పాడే బాలురు అడుగులు ఆనవు భూమికి, వారు అసలు చూచారో లేదో గడగడ వనికే ముదసలి ఆమెను. కానీ వారిలో ఒక బాలుడు ముదసలి అవ్వను చూచి జాలికొని చేయి బట్టికొని ఆడిపోవెను. విడిచి వచ్చినాడే ఆమె భవనమున తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడతడు, స్నేహితులారా, ఆ ముసలమ్మ కూడా మరి యొక్క అమ్మే అని ఆలోచించారా?
మరి మాయమ్మ కూడా ముదుసలై నేను దూరానచటో ఉన్నప్పుడు అవసరం ముందు ఆదుకొని దయతో సాయం చేయొద్దా మరి ఒక్కడు అని. ఇది విని ప్రతి బాలుడు తన మునమున సిగ్గుచెంది అనుకున్నాడు ఇట్లా దుర్భరులకు సాయం చేయని ఎడల కొరకు దెంజుని మనుజుడు మనగడ. ఇది ఇంపార్టెంట్, టెట్కి వచ్చింది ఆల్రెడీ. నాకు గేమ్ సరిగా పాడేది రాదు, ఏమనుకోద్దండి ఫ్రెండ్స్, ఓకేనా, క్షమించండి. ఖచ్చితంగా నా వల్ల అయినంత నేను పాడగలను, ట్రై చేస్తాను, ఓకేనా. చూడు, దానికి సారాంశం కూడా ఒకసారి తెలుసుకుందాం, ఓకేనా. ఏముంది సారాంశం, ఏముంది సార్, చూడు. ఒక రోజున వాన కురిసిందనమాట. నేలంతా బురదగా మారింది. ఆ జోరు వానలో ఒక ముసలమ్మ గడగడ వణుకుతూ నడుస్తుంది. ఆమె అడుగులు తడబడుతున్నాయి. ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ సమయంలో బడి వదిలారనమాట. పిల్లలు సందడి చేస్తూ బయటికి వచ్చారనమాట. ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు. ముసలమ్మను చూసిన ఒక పిల్లవాడు నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడనమాట. వెళ్ళి చేయి పట్టుకుని రోడ్డు దాటించాడు. ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దాకా దిగబెట్టి వచ్చాడనమాట. అప్పుడు అవ్వ ఆ అబ్బాయిని దీవించడం అనేది జరిగిందనమాట, ఓకేనా. ఆ అబ్బాయి స్నేహితుల దగ్గరకు తిరిగి వచ్చాడు. అమ్మ ఎవరికైనా అమ్మే కదా అన్నాడు. ఏదో ఒకరోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చేయాలి కదా అన్నాడు. పిల్లలందరూ అతని మాటలకు బాగా నచ్చాయన్నమాట. ముసలమ్మకు సాయం చేయనందుకు వారంతా సిగ్గుపడతారనమాట. కష్టాలలో ఉన్న వారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థమని ఈ పాఠ్యాంశం యొక్క సారాంశం. మనకి అర్థాలు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీధులు అంటే బజార్లు, జడిసి భయపడి ఆల్రెడీ ఎట్లా అడిగినారు. జనులు, ప్రజలు, త్రోవ, దారి, వడి, వేగం, సాయం, సహాయం, ముసలి, జాలి, దయ, కొనిపోవు, తీసుకొని పోవు, మనము, మనస్సు, దుర్భరులు, భయం లేనివారు, మనుజుడు, మనిషి, మనుగడ, జీవనం లేదా జీవితం చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇది దాంతో మనకి ఇంకా ఇవి చేయండి, చదవండి, వ్యక్తం చేయండి. ఇక్కడ ఒకటి ఉంది, చూద్దాం. జోరున వాన కురిసింది, నేలంతా బురదగా మారింది. నెక్స్ట్ ముసలమ్మ గడగడ వణికింది. పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించాడు. అందరూ అభిమానించారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాకి చూడి. కాకి ఒకరోజు దాహం వేసింది. పెరట్లో నీళ్ళు కొండ కనిపించింది. కాకి అందులో నీళ్ళు అడుగున ఉన్నాయని చూసింది. అవి కాకి అందడం లేదు. కొండలో కొన్ని గులకరాలు వేసింది కాకి. అప్పుడు నీళ్లు పైకి వచ్చాయి. కాకి ఆ నీళ్లు తాగి గెలిపింది. కాకి నీటి గుండ ఎక్కడ కనిపించింది? పెరట్లో కనిపించింది. కాకి కుండలోని నీరు ఎందుకు అందలేదు? అవి నీళ్ళున అడుగున ఉన్నాయి. కాకి కుండలో నీరు పైకి రావడానికి ఏం చేసింది? కుండలోనికి గులకరాలు అనేది వేసింది. ఓకే, నెక్స్ట్ జంట పదాలు ఇవి. జంట పదాలు తలతల, మిలమల, వీటిని భ్రమక పదాలు కూడా అని అంటారు, గుర్తుపెట్టుకోండి. మెరుపు, మెరుపులు. బహువచనం చూడు. కేక, కేకలు. కలలు. నెక్స్ట్ పిల్ల, పిల్లలు. అడుగు, అడుగులు, ఓకేనా. అడుగులు రాసుకోండి. నెక్స్ట్ వర్షం జోరున కురిసింది. నెక్స్ట్ సృజనాత్మక, ఇదంతా ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రశంస. గేయంలో బాలుడు ముసలమ్మకు సహాయం చేసి మంచి పని చేశాడు కదా, మీరు ఏ మంచి పనులు చేశారో చెప్పండి అని ఎవరిని అడిగారు అనుకో, అది ప్రశంస కింద వస్తుంది అనమాట. నేను వాక్యాంత బిందువును చూడు. వాక్యాంత బిందువు అనమాట. ఏంది? పులి స్టాప్. చూడు, భాషాంశాలు ఏముంది? తేజ బడికి వెళ్ళాడు, పులి స్టాప్ లాస్ట్లో ఉంది కదా. నేను రేపు సినిమాకు వెళ్తాను, లాస్ట్లో ఉంది. మా తోట చాలా అందంగా ఉంటుంది. పై వాక్యాల్లో చివరి చుక్క ఏముంది? పులి స్టాప్ ఉంది. గుర్తుంది కదూ. ఇలా వాక్యం చివరన ఉంటే చుక్క అంటారనమాట. వాక్యాంత బిందువు లేదా పూర్ణ విరామం అంటారు. దీన్ని ఆంగ్లంలో పులి స్టాప్ అంటారు. పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తయిందని అర్థం. ఇక్కడ చూడి, స్వల్ప విరామం ఏది? కామా కదా. నేను స్వల్ప విరామ బిందువుని స్వల్ప విరామం ఇచ్చే చోట ఉంటానంటుంది. చూడి, అడవిలో కుందేలు ఉంది, ఓకేనా. అది ఆడుకుంటూ కాలు జారి పడింది. దానికి కాలికి దెబ్బ తగిలింది. కదలలేక ఏడ్చింది. కోతి వచ్చింది. కుందేలును ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిపోయింది. కింది పేరా చదవండి. పూర్ణ విరామం అంటే పులి స్టాప్ అనమాట. ఒక అడవిలో కుందేలు ఉంది, పులి స్టాప్. అది కాలు జారి పడింది, పులి స్టాప్. దాని కాలికి దెబ్బ తగిలింది, పులి స్టాప్.
నెక్స్ట్ కదలలేక ఏడ్చింది, పులి స్టాప్. కోతి వచ్చింది, పులి స్టాప్. కుందేలును ఆసుపత్రి తీసుకొని వెళ్ళిపోయింది, పులి స్టాప్. సరిపోయిందా? అది పూర్ణ విరామం. నెక్స్ట్ కింది వాక్యాలు చదవండి, పదాల మధ్య ఉన్న గుర్తును గమనించండి. చూడు, తోటలో జామ చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు, నారింజ చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. అంటే మధ్యలో కామా ఉంది, మనం చూసామా? కామా, కామా పెట్టారా? అది. రాము, అంజి, జగ్గు మంచి స్నేహితులు, ఆడ కూడా కామా వచ్చింది చూడండి. పై వాక్యాలు చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదువుతాం కదా, అలా ఆపి చదవడాన్ని స్వల్ప విరామం అంటారు. అలా స్వల్ప విరామం ఇచ్చే చోట ఆ గుర్తు, అదే కామా గుర్తు అనేది ఉంటుంది అనమాట, ఈ గుర్తు. ఓకేనా? దీన్ని స్వల్ప విరామ చిహ్నం అంటారు, ఆంగ్లంలో కామా అంటారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ కలపండి కలపండి చేయి చేయి, ఇది చెప్పుకుందాము సరే. కలపండి కలపండి చేయి చేయి, కలపండి చేయి చేయి వచ్చిందన ఎవరు అంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన వారు. ఎవరు అంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. అచ్చమైన తెలుగు కవి, అక్షర రమ్యత, భావనా సౌకర్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ యొక్క లక్షణాలు. అందుకనే వీరిని ఎవరో శ్రీశ్రీ ఇచ్చు సముద్రంతో పోల్చారనమాట. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం మొదలైన వీరి యొక్క ప్రసిద్ధ రచనలు. పద్మభూషణ్ పద్మభూషణ్ పురస్కారం కూడా తీసుకున్నాడు. ఏం సార్, ఎట్లా సార్ గుర్తుపెట్టుకున్నది? చూడండి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకటకృష్ణ, కలియుగ దేవం వెంకటేశ్వరుడు ఉన్నాడు కదా, వెంకటకృష్ణ శాస్త్రిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెంకటేశ్వర స్వామికి పోతే ఏం చేస్తాము? కలపండి కలపండి చేయి చేయి, రెండు చేతులు కలుపుతామా? కలుపుతాం. ఎస్. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తెలుపు. చూడు, ఇప్పుడు ఆధునిక యుగంలో ఎవరు? వెంకటేశ్వరుడే కదా కలియుగ ప్రత్యక్ష దైవము. అలా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. ఆ విధంగానే ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి యుగానికి తెలుపులు తెరిచిన వారు ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. అదే కలియుగానికి దేవుడెవడు? వెంకటేశ్వర స్వామి అనమాట. అదే విధంగా ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన వారు ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. అక్షమైన తెలుగు కవి అనమాట ఈయన. ఓకేనా? అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి యొక్క కవిత్వ లక్షణాలుగా మనం చెప్పవచ్చు. చూడి, కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము వీరి యొక్క ప్రసిద్ధ రచనలు అనమాట. పద్మభూషణ్ పురస్కారం కూడా తీసుకున్నారు. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. చూడి, ఊర్వశి కోసం కృష్ణపక్షం రోజు ప్రవాసం పోయాడు. ఓకేనా? అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఒకసారి పాడదాం. కలపండి చేయి చేయి, కలపండి చేయి చేయి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చేయి చేయి కలపండి. చూద్దాం. కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాము, కోన వెంట దారి తీసి రహదారులు వేద్దాము. కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాము, కోన వెంట దారి తీసి రహదారులు వేద్దాము. కొండ కోన లొంగదీసి కొల్లలు పండిద్దాము. కలపండి కలపండి చేయి చేయి, కలపండి చేయి చేయి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చేయి చేయి కలపండి. నెక్స్ట్, పాడుకుంటూ పని చేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి. పాడుకుంటూ పని చేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి. కలకత్తా కాశ్మీరం, కాశీ కన్యాకుమారి, కలిపేస్తాం రైలు దారి, కానకోన రహదారి అంటూ చెప్పింది ఎవరు అంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. మనకి ఇంపార్టెంట్ ఇవే ఇచ్చేస్తారు. డైరెక్ట్గా ఏమి ఇస్తారంటే, కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాము, కోన వెంట దారి తీసి రహదారులు వేద్దాము. ఇది దేనికి సంబంధించింది అని చెప్పేసి ఇస్తారనమాట. కలపండి చేయి చేయి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, బావిలో నీళ్లు. నెక్స్ట్ ఏది? బావిలో నీళ్లు. చూద్దాం. బావిలో నీళ్లు వచ్చిందన అక్బర్ బీర్బల్ కథ. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు అనమాట. ఆయన ఏ సమస్యనైనా తన తెలివితేటలో సులువుగా పరిష్కరించేవాడు అనమాట. ఎవరు? బీర్బల్. ఆ రాజ్యంలో ఒక జమీందారు ఉండేవాడు. ఓకేనా? అతను రైతుకు ఒక బావిని అమ్మడం జరిగిందనమాట. ఆ రైతు బావిలో నీళ్లు తోడుకోవడానికి వెళ్తాడనమాట. అప్పుడు జమీందారు రైతుని ఆపేస్తాడు. నేను నీకు బావిని అమ్మాను, కానీ అందులో నీళ్లు నేను అమ్మలేదు అని, అవి నావి. ఆ నీళ్లు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో అని అంటాడనమాట. రైతు కోపం వస్తుంది. చూడి, జమీందారు ఇట్లా ఈ మాట అనుకుంది, రైతు కోపం వస్తుంది. వారిద్దరి మధ్య గొడవ అనేది మొదలవుతుంది అనమాట. న్యాయం కోసం అక్బర్ ఆస్థానానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అక్బర్ వారు చెప్పినదంతా విని బీర్బల్ వైపు చూస్తాడనమాట. సమస్యను పరిష్కరించమని బీర్బల్కి అక్బర్ చెప్తాడనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే,
బీర్బల్ కొద్దిసేపు ఆలోచించి జమీందారు వైపు చూసి ఇలా అన్నాడంట, సరే నువ్వు బావి ఒకటే అమ్మావు, నీళ్ళు అమ్మలేదు కదూ అన్నాడు. జమీందారు సంతోషంగా అవునన్నాడు. బీర్బల్ అడిగాడు, బావి రైతుదేనా? జమీందారు అవునన్నాడు. సరే, రైతు బావిలో నీ నీళ్లున్నాయి, వెంటనే బావిలో నీ నీళ్లను తోడుకొని వెళ్ళిపో, లేదా ఆ నీళ్లు పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించు అని తీర్మానం ఇచ్చాడనమాట. జమీందారు ముఖం ఏమైతుంది? పాలిపోతుంది. అప్పుడు చేసిన తప్పుకు తలదించుకుంటాడు. రైతును మోసం చేయాలనుకున్నందుకు తనను క్షమించమని అక్బర్ పాదుషాని ఓడుకోవడం జరుగుతుంది. రైతు సంతోషిస్తాడు, అక్బర్ బీర్బల్ని అభినందించడం జరుగుతుంది. అది మనకి ఏం కథ? బావిలో నీళ్ళు కథ. ఓకేనా? నెక్స్ట్ నా బాల్యం కథని మనము ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. నాకు పాటలు పాడేది రాదు. ఓకేనా? క్షమించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.